అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయివన్ బ్లాగ్స్. ఈరోజు మా బాబు బర్త్డే బ్లాగ్ అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి చేసాం. ఇప్పుడు నానమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్. సో ఇక్కడ ముందు రోజు నైట్ వాడికి బెలూన్స్ అన్నీ పెడుతూ ఉన్నాను అనమాట. నేను మినిమల్గా కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పేసి వాళ్ళ తాతగారు బెలూన్స్ తీసుకొచ్చారు. అక్కడ అంతా బెలూన్స్ కడుతూ ఉన్నాం. ముందు రోజు నైట్ కట్టేసి ఇంకా పడుకుని పోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వాడు ఇడ్లీ తింటుండగానే పక్కన ఆవిడ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఆవిడకి అన్నీ చెప్పారంటే చెప్తూ ఉన్నాడు థ్యాంక్ యూ హ్యాపీ అని చెప్పేసి. ఇక్కడ ఇడ్లీ తినిపించడం అయిపోయింది. తర్వాత వాడికి స్నానం చేయించేస్తే వాళ్ళ నాన్న కలిపి పోజులు ఇస్తున్నారు ఫొటోస్కి. తర్వాత ఇట్లా పడుకున్నాడు. వాళ్ళ పెద్దనాన్నమ్మ వచ్చారు, లెగిసిపోయాడు అనమాట సౌండ్ వినేసి. ఇంక ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తున్నమాట. చాక్లెట్స్, స్వీట్స్ అన్నీ అని చెప్పేసి, కేక్ కటింగ్ అని చెప్పేసి మిక్చర్ అలా ప్యాక్ చేసేసారు వాళ్ళ రిలేటివ్స్ అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి. ఇక్కడ మేము గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ క్యాట్ చూసి మియావ్ అంటున్నాడు. ఇక్కడ మాకు రోడ్ బైక్ రాగానే ట్రైన్స్ కనిపిస్తాయి అనమాట. ఇది సాయిబాబా గుడికి వచ్చేసాం. మా ఫేవరెట్ అనమాట. సాయిబాబా టెంపుల్కి వచ్చేసాం. దగ్గరలోనే ఉంది, ఇది వాకబుల్ డిస్టెన్స్. సో బాబా గుడికి వచ్చేసి అర్చన చేయించుకొని వాడికి దర్శనం చేయించేసి బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. వాళ్ళ నాన్నమ్మ సేమియా పాయసం, ఇడ్లీ, సేమియా ఉప్మా అన్నీ చేసి పెట్టేశారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ చేయడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాం. వాడేమో తిరిగేస్తున్నాడు అనమాట. మొత్తం లాలీపాప్స్ ఇచ్చేస్తే ఒకటి పట్టుకొని తింటూ ఉన్నాడు అనమాట. ఆ రూమ్కి ఈ రూమ్కి తిరుగుతున్నాడు. ఒక్క క్షణం కూడా ఒక దగ్గర ఉండాడు వాడు. ఇంకా అలాగ అటు ఇటు తిరుగుతున్నాడు. మేము ఇక్కడ కేక్ సెట్ చేసుకుంటున్నాం అనమాట. కేక్ కటింగ్ అని చెప్పేసి. ఇది ఐబ్యాకోలో తీసుకున్నారు కేక్. వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ తీసుకొచ్చారనమాట. బాగుంది, కూల్ కేక్. కాకపోతే బయటని ఎక్కువసేపు ఉంచలేము, మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వాడిని కూర్చోబెట్టుకొని కట్ చేయలేదని చెప్పేసి, మాకు ఉయ్యాలు ఇష్టం కదా, ఉయ్యాల్లో కూర్చొని కేక్ కట్ చేయించుకుంటున్నాం అనమాట. కట్ చేయించుకోవడానికి నాది బర్త్డే అని చెప్తూ ఉంటే వాడు అట్లా చూస్తున్నాడు నాది అన్నట్టు. ఇక్కడ క్యాండిల్స్ వెలిగించాం కానీ మేము ఊదలేదు, నా అత్తయ్య గారు వద్దని చెప్పారు. సో క్యాండిల్స్ అలా బాగా తీసుకెళ్ళి మళ్ళీ బయట పెట్టేస్తారనమాట. వాడు చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. వాడు కూడా వాడిని చూసి క్లాప్స్ కొడతాడు. ఇప్పుడు చూడండి ఎంత ఎగ్జైటింగ్గా క్లాప్స్ కొడుతున్నాడు చూడండి. వాడు కూడా వాడిది హ్యాపీ బర్త్డే అంటే ఎంత ఆనందంగా ఉన్నది. కేక్ చూస్తే చాలు హ్యాపీ టు యూ అంటాడు వాడు. హ్యాపీ టు యూ అని క్లియర్గా చెప్తాడు అనమాట. బాగుంటుంది. వాడు అందరికి ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్తుంటే అందరికీ థ్యాంక్ యూ చెప్పి సెకండ్ ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇక్కడ క్యాండిల్స్ మా బాగా తీసేయడానికి వెళ్తున్నారు, బయట పెట్టేస్తారు. మనకి క్యాండిల్స్ ఊదకూడదు అన్న దీని మీద వద్దని చెప్పారనమాట. ఇంకా అక్కడ కేక్ కటింగ్, నేను కేక్ కట్ చేపిస్తున్నా వాడిని పట్టుకొని. వాడికి బర్త్డే అంటే నాకు బర్త్డే లాగే ఉంది ఇది. నేను కేక్ కట్ చేసుకుంటున్నాను. వాడికి తినిపించాను. కూల్ కేక్ వల్ల వాడికి ఐస్ క్రీమ్ పళ్ళు జీమ్ అన్నట్టు ఉన్నాయి, వద్దనేసాడు. కొంచెమే తిన్నాడు వాడు. ఇంకా తర్వాత అట్లానే సెలబ్రేషన్స్ చాలా కొంచెం కానీ మినిమల్గా నీట్గా చేసుకున్నాము. బాగుంది. ఇది నానమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్. మీకు ఇంకో వీడియో వస్తుంది పార్ట్ 2, అది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్. దీని తర్వాత మేము ఊరు వెళ్తాము, ఫొటోస్ ఏం తీసుకున్నాము అవన్నీ పెడతాను, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడేమో వాళ్ళ తాతగారు ఫోన్ చేశారు, అంటే మా అత్తయ్య గారు వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట. వీడియో కాల్ చేస్తే విషెస్ చెప్పడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. కాళ్ళకి నమస్తే చెప్పండి, నమస్తే చేసేస్తున్నాడు. నమస్తే చేసేస్తే నా బంగారు కొండ ముద్ర ఆడుతున్నాడు అనమాట. పెద్ద నానమ్మ కూడా, వాళ్ళ నానమ్మ తాతయ్య గారు ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. వాళ్ళకి నమస్కారం చేయాలంటే సాష్టాంగ నమస్కారం చేస్తారు వాడు. చూడండి దేవుడికి నమస్కారం చేసేటట్టు. వాడికి అన్నీ ఒకసారి చెప్తే చాలు. ఇక్కడ వాళ్ళు పెద్దనాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇంకా వాళ్ళ దగ్గర ఫోటో తీసుకోవడం అని చెప్పేసి తంటాలన్నమాట. అవి ఫోటోకి ఒక చిన్నగా ఉంటారు కదా టాడ్లర్స్. ఇంకా అది అందరికీ తెలిసిందే. ఇంకా ఇక్కడ మా ఝాన్సీ అక్క అనమాట, మా పెద్ద అత్తయ్య గారు అన్నారు కదా, వాళ్ళ కోడలు ఆవిడ కూడా వచ్చారు. వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి చాక్లెట్స్, మనీ గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇంకా అది అయిపోయినాక మేము నల్ని అని చెప్పేసి, నల్ని పెద్దమ్మ అవుతుంది నాకు, వీళ్ళు పెద్ద అత్త, మా హస్బెండ్ వాళ్ళు పెద్ద అత్త ఆవిడ, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ దగ్గర కూడా గిఫ్ట్ తీసేసుకున్నాడు వీడు. బర్త్డే అంటేనే మనకి చిన్నపిల్లలకి బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఆనందం కదా, డబ్బులు గిఫ్ట్స్ ఎక్కువ ఎగ్జైట్మెంట్. వాడికి డబ్బులు ఎప్పుడు తెలియదు కాబట్టి పేపర్ అనుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళు పెద్దమ్మ వెళ్ళిపోతుంటే పెద్దమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు వెళ్ళిపోవడానికి. ఇక్కడ నెక్స్ట్ మా ఊరు బయలుదేరిపోయానమాట. నా కళ్ళలో ఎగ్జైట్మెంట్ చూడండి. మా ఇంటికి వెళ్తానంటే నా కళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. ఇది 6-7 months అయిపోయింది కదా. మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళని చూసి, మా నాన్నమ్మ వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటాం మేము. పల్లెటూరు మాది, చాలా బాగుంటుంది అనమాట. నాకు చుట్టూ జనాలు ఉండాలి, ఎక్కువ మంది మధ్యలో ఉండేటట్టు ఉండాలనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ చుట్టూ పొలాలు, నేచర్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసాం అనమాట. ఇది చిన్న తాత వాళ్ళ ఇల్లు. ఫస్ట్ అక్కడ దిగిపోయాడు, రాగానే ఇది ఫస్ట్ వస్తుంది, అక్కడ దిగిపోయాడు. ఆవిడ మా నానమ్మ, ఇక్కడ మా చిన్న పిన్ అనమాట. ఇక్కడ ఆవుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఫస్ట్. ఆవు అనుకొని, ఆవులు భలే ఇష్టం ఉంది వాడికి, అన్నీ పెట్టేయడానికి చూస్తున్నాడు, ఫుడ్ కూడాను. తర్వాత ఇక్కడ అంటాడు అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ దగ్గరికి ఎక్కి ఏదో తినేస్తున్నాడు. అప్పుడు ఏదో తెచ్చుకున్నాడు, చాక్లెట్లు ఏదో ఇస్తే తినేస్తాడు మా
ఇక్కడ మా పిన్ని ఇచ్చిందనమాట. ఈవిడ మా వీధిలో ఉండే ఆవిడ, సుజాతమ్మ అని చెప్పేసి అంటాము. ఆవిడ వీడియో తీయద్దంటే నేను తీస్తాను అనమాట. సేమ్యా, గారెలు, పులిహోర, ఎగ్ కర్రీ అనమాట. నైట్కి అప్పుడు చికెన్ వీలు కాలేదని చెప్పేసి నైట్కి తీసుకున్నారు చికెన్ విత్ గారెలు నైట్ తిన్నామన్నమాట. ఇది వాడికి వాళ్ళ తాత తీసిన 2 డ్రెస్సెస్ అనమాట. బర్త్డే డ్రెస్ తీసారనమాట వాళ్ళ తాతయ్య, అంటే మా నాన్న. ఇక్కడ ఇంకా ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అక్కడ ఫస్ట్ నానమ్మ ఇంటి దగ్గర. అవి అటాచ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ ద పార్ట్ 2 మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో.